గర్వంతో ఈ మన్నలో కలిసిపోతానే. ఫ్రెండ్స్, త్రిబుల్ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి నటించారు అనే విషయం మనకందరికీ తెలుసు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా వసూలు చేసిందో మనకందరికీ తెలుసు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మల్టీ స్టార్లతో వచ్చే మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్ లో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఒకే మూవీలో కనిపించబోతున్నారు. అయితే ఈ లిస్ట్ లో ఉన్న ఒక్క మూవీస్ ని కూడా మిస్ అవ్వకండి. అయితే ఫ్రెండ్స్, వీడియోలో వెళ్లే ముందు మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కోసం మరియు అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయితే వీడియోని లైక్ చేసి ఇక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ వార్ 2 మూవీ హృతిక్ రోషన్ ది రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ భారీ లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ 2019లో రిలీజ్ అయిన వార్ మూవీకి సీక్వెల్ గా ఉండబోతుంది. ఈ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ గారు నటించబోతున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు హృతిక్ రోషన్ గారు ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ కనిపిస్తారు. వీరిద్దరి మధ్య జరిగే ఫైట్ల సీన్ల గురించి ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని మూవీస్ ల రికార్డులను బద్దలు కొట్టబోతుంది అని బాలీవుడ్ వాళ్ళు భావిస్తున్నారు. ఈ మూవీ స్పై యూనివర్స్ లో అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. పఠాన్ మూవీలో విలన్ గా నటించిన హీరో కామియో రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉండబోతుంది. ఈ మూవీని పాన్ వరల్డ్ లెవెల్లో ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న రెండవ మూవీ టైగర్ వర్సెస్ పఠాన్. టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఇందులో యాక్షన్ నిండుగా ఉండబోతుంది. దీంతో పాటు ఈ మూవీలో టైగర్ తో పఠాన్ కి శత్రుత్వాన్ని చూడవచ్చు. ఈ మూవీలో మనం కబీర్ యొక్క కామియోని కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ మూవీ స్పై యూనివర్స్ కి చెందింది. ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ గారు 500 కోట్లతో భారీ లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీని మనం 2027లో చూడవచ్చు. ఈ లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పుష్ప 2. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు పుష్పగా నటిస్తున్నారు. ఈ మూవీని త్రివిక్రమ్ గారు తెరకెక్కిస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 1 మూవీ రిలీజ్ అయి భారీగా హిట్ అయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. తెలుగులో ఈ సినిమా అంతగా ఆడకపోయినా హిందీలో ఈ సినిమా సంచలనాన్ని సృష్టించింది. అదే ధీమాతో మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీని కూడా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయబోతున్నారు. అందరూ కూడా పుష్ప పార్ట్ 2 ఆగస్ట్ 15న రాబోతుంది అనుకున్నారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆగస్ట్ లో చాలా పెద్ద సినిమాస్ రాబోతున్నాయి కాబట్టి పుష్ప 2 మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది. పుష్ప 2 మూవీలో అక్షయ్ కుమార్, రణ్వీర్ కపూర్, మోహన్ లాల్ లాంటి యాక్టర్స్ కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఇంతకు ముందు మలయాళం స్టార్ అయిన ఫహద్ ఫాసిల్ గారు కనిపించారు. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మనం సల్మాన్ ఖాన్ మరియు రజనీకాంత్ గారి మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. ఈ మూవీని అట్లీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ మూవీ అయితే కన్ఫర్మ్ అయింది. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అట్లీ గారి బర్త్డే రోజు ప్రకటించబోతున్నారు. ఈ మూవీ దాదాపు బడ్జెట్ 500 కోట్లతో ఉండబోతుంది. ఈ మూవీ కేజీఎఫ్ మరియు పుష్ప మూవీ రికార్డులను తిరగరాస్తుంది. దీంతో పాటు ఈ మూవీని 2026లో చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న అతిపెద్ద మూవీ కేజీఎఫ్ చాప్టర్ 3. ఈ మూవీ ఒక యాక్షన్ గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. సలార్ పార్ట్ 2 మరియు ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ అయిన తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో రాకింగ్ స్టార్ ఎస్ నటించబోతున్నాడు. అదే విధంగా ఈ మూవీలో హృతిక్ రోషన్ విలన్ గా నటించబోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, రాకింగ్ స్టార్ ఎస్ కి ఆపోజిట్ లో ఎవరు ఉంటే బాగుంటారు కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది సలార్ 2 మరియు ఎన్టీఆర్ 31 మూవీస్ గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ మూవీని మనం 2027 లోపు చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ విక్రమ్ 2. విక్రమ్ 2 మూవీ ఒక డ్రగ్స్ మాఫియా మీద ఆధారపడి ఉండబోతుంది. ఈ మూవీని లోకేష్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ లోకి యూనివర్స్ లో చివరి మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో లోకి యూనివర్స్ లో ఉన్న హీరోలందరూ ఒక్కసారిగా కనిపించబోతున్నారు. ఎలాగంటే లియో, విక్రమ్, ఖైదీ రోల్స్ లో ఉన్న హీరోలందరూ ఈ మూవీలో కనిపించబోతున్నారు. దాంతో పాటు ఈ మూవీలో చిన్న చిన్న యాక్టర్స్ చాలా మంది కనిపించబోతున్నారు. ఈ మూవీ లోకి యూనివర్స్ లో అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని 700 నుంచి 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీని మనం 2028 లోపు చూడవచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మహాభారత్. మహాభారత్ 10 పార్ట్లుగా రాబోతుంది. ఇందులో ఇండియాలోని అతిపెద్ద యాక్టర్స్ అయిన అందరూ కూడా ఒకే మూవీలో కనిపించబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్, ప్రభాస్, నాగార్జున, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళందరూ కూడా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీని ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి భారీ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ 1200 నుంచి 1500 కోట్ల వరకు ఉండబోతుంది. కానీ ఈ మూవీ అనౌన్స్మెంట్ ని మనం 2027లో చూడబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 2026 చివరి వరకు రిలీజ్ అవ్వదు. అదే విధంగా
విధంగా ఈ మూవీలో చిన్న మిస్టేక్లు లేకుండా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ మూవీని సాహో మూవీ తీసిన సుజిత్ గారు తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు మరియు ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఇమ్రాన్ హస్మీ గారు విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లుగా ఉండబోతుంది. అదే విధంగా ఈ మూవీ 2025లో రాబోతుంది. ఈ మూవీ గ్లిమ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో యాక్షన్ నిండుగా ఉండబోతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ దేవరా. ఈ మూవీని కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ మిక్సర్ టాక్ ని తెచ్చుకున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు కొరటాల శివ గారు తీసిన పాదఘట్టం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆదిపురుష్ లో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ గారు నటిస్తున్నారు. దీంతో పాటు జైలర్ మూవీలో రజనీకాంత్ కి కొడుకుగా నటించిన యాక్టర్ మరియు అదే విధంగా కేరళ స్టోరీలో స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన యాక్టర్ ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ 2025లో రాబోతుంది. ఈ మూవీ 2 పార్ట్లుగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, దేవరా మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అదే విధంగా ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.